Welcome back to Why Fashion, my cool looking and stylish man. So ఈ వీడియో thumbnail చూసి మీరు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు ఈ వీడియో ఏముండబోతుందో. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ లో అయితే చెప్పాను ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రిసార్ట్ కి అయితే వెళ్ళి చిల్ అయ్యామని. సో ఎవరైనా వ్లాగ్ మిస్ అయ్యంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి అయితే చూడండి. అండ్ రిసార్ట్ గురించి అయితే మీకు చెప్తాను అసలు ఎందుకు వెళ్ళామో ఏంటో అనేది. యాక్చువల్గా ప్రెజెంట్ నేను వర్క్ చేసే కంపెనీ ఒక పార్టీ ఆర్గనైజ్ చేసింది. సో ఆ పార్టీకి అయితే మా అందరికి ఇన్విటేషన్ వచ్చింది. సో అందుకనే ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ప్లేస్ వచ్చేసరికి లియోనియా హాలిస్టిక్ డెస్టినేషన్. సో ఇది ఒక 5-star హోటల్ అనొచ్చు, లేకపోతే ఒక రిసార్ట్ అనొచ్చు, ఎందుకంటే ఇది ఓవరాల్ గా 150 acres లో అయితే ఉంటుంది. సో ఈ వ్లాగ్ లో కంప్లీట్ 150 acres కవర్ చేశానా అంటే యాక్చువల్గా మా కంపెనీ ప్రొవైడ్ చేసిన పర్మిషన్స్ వరకు అయితే మాకు అలో ఉంటుంది. సో వాటి వరకు అయితే కంప్లీట్ గా అయితే వ్లాగ్ చేశాను. సో యాక్చువల్గా ఈ రిసార్ట్స్ 5-star హోటల్స్ ఇలాంటి వాటికి అయితే నేను ఇప్పటివరకు నా లైఫ్లో అయితే వెళ్ళలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా చూడండి అసలు ఎలా ఉంటుంది ఏంటి లోపల అనేదంతా కూడా చూపిస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గో ఇంటు ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే లేచి అలా బయటకైతే వచ్చాను. యాక్చువల్గా మన ట్రైన్ అయితే సికింద్రాబాద్కి 9:40కి అయితే రీచ్ అవుతుంది. బట్ మనం అక్కడ దిగి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళేసరికి నాకు తెలిసి పార్టీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అదర్ వేస్ అయితే వెతకాలి. అండ్ మా ఫ్రెండ్ అయితే ఒక సజెషన్ అయితే ఇచ్చాడు, 1 టైర్ ఏసీలో మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నాడు. అక్కడైతే మనకి హాట్ వాటర్ కూడా ఉంటుందంట. బట్ 3 టైర్, 2 టైర్ అండ్ 1 టైర్ అయితే సపరేట్గా ఉంటాయి, కనెక్షన్స్ అయితే ఉండవు. సో తప్పదు, ఎలాగైనా సరే మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ల్యాండ్ అవ్వాలి. అప్పుడే మనం అయితే టైంకి రీచ్ అవ్వగలం. సో లెట్స్ సీ. యాక్చువల్గా ట్రైన్ క్రాసింగ్ టైంలో అయితే మనకు ఆపుతూ ఉంటారు. సో కరెక్ట్గా ఈ ట్రైన్ ఆగడం అండ్ వ్యూ అయితే చూసారు కదా, చాలా బాగుంది. అండ్ కమింగ్ టు దిస్, మనదైతే అప్పర్ బెర్త్ వచ్చిందనమాట. సో సింగిల్గా జర్నీ చేసేటప్పుడు అయితే అప్పర్ బెర్త్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అండ్ మనకైతే ఇప్పుడు అసలు టైమే లేదు, ఫ్రెష్ అప్ అయిపోయి స్టేషన్లో అయితే కలుద్దాం. సో హాయ్ గైస్, ఇప్పుడైతే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాను. కంప్లీట్గా ఇంకా అయితే రెడీ అవ్వలేదు. సో రెడీ అయ్యామంటే మా నాన్నకే అందరూ ఉంటారనమాట. సో అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే కంప్లీట్గా రెడీ అయితే అవుదాం. సో ప్రస్తుతానికి అయితే వైట్ స్నీకర్స్, బ్లాక్ జీన్స్ అండ్ వైట్ టీషర్ట్ అయితే ఉన్నాను. సో చూడండి కంప్లీట్ అవుట్ఫిట్ అయితే అక్కడైతే వేస్తాను. యాక్సరీస్ కూడా అంతగా యాడ్ చేయలేదు, జస్ట్ ఒక వాచ్ అయితే పెట్టాను అంతే. సో ఫస్ట్ అయితే బయటికి వెళ్ళడం ఎలాగా చూడాలి. ఇది ఫస్ట్ టైం అయితే రావడం. ఎగ్జిట్ అటువైపు కంప్లీట్గా ఎప్పుడైతే ఫోన్ చేశారు మా ఫ్రెండ్స్ అయితే రీచ్ అయ్యారంట. కంప్లీట్ క్రౌడీగా అయితే ఉందన్నారు అక్కడ రిసార్ట్ మొత్తం. మీకైతే ఒక విషయం చెప్పాలి, కొద్దిగా ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, ఫస్ట్ టైం అయితే నేను ట్రైన్లో అయితే ఫ్రెష్ అప్ అయ్యాను. ఎవరు అయితే ట్రై చేయకండి, నేనైతే 3 టైర్ ఏసీలో ఉన్నాను కాబట్టి మేబీ కొంచెం నీట్నెస్ అయితే ఉండింది. సో చాలా చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది. బట్ యా మనకైతే టైం లేదు. సో ఇప్పుడైతే చూడొచ్చు 9:53. సో టైం అయితే 9:53 అయ్యింది. సో మనకైతే టైం అస్సలు లేదు. సో వీళ్ళంత ఫాస్ట్గా అయితే వెళ్ళాలి, లేదంటే అక్కడ అందుకోవాల్సిన ఇవన్నీ కూడా అందుకోలేకపోవచ్చు. సో ఏది మిస్ అవ్వకూడదు అనమాట మనం అయితే. సో లెట్స్ సీ. సో క్యాబ్ అయితే డైరెక్ట్గా బుక్ చేసుకుని వెళ్దాం అంటున్నాను. సో క్యాబ్ అయితే బుక్ చేసి ఒకసారి అయితే మీట్ అవుదాం. హాయ్ గైస్, సో ఇక్కడ మనకైతే ఆల్ఫా హోటల్ అనేది ఒకటి ఉందన్నమాట. సో ఈ ఆల్ఫా హోటల్ పక్కనే ఉన్న హెచ్పి ఉంటుందంట. సో దాని దగ్గరికి అయితే రమ్మన్నాడు. ఓకే, ఇక్కడైతే చూడవచ్చు మనం. సో హెచ్పి, సో అక్కడికైతే రమ్మన్నాడు పికప్ చేసుకునే దానికి. ర్యాపిడో అయితే బుక్ చేసాము ఇప్పుడే. సో లెట్స్ గో. సో మనమైతే ఇప్పుడు పికప్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే చాలా టైం అయితే చూపిస్తుంది.
సో వీలైనంత తొందరగా అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాం మనమైతే. ఇక్కడైతే ఒకరు వెయిట్ చేస్తున్నారు మన కోసం అనుకుంటున్నాను. అనుకుందాం. మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసాము, హెచ్పి దగ్గరికి అయితే వచ్చేసాము. సో లెట్స్ వెయిట్. 2 minutesలో వస్తాడు ఇక్కడికి. వచ్చిన వెంటనే అయితే స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. అన్న అయితే ఇప్పుడే వచ్చాడు, ర్యాపిడో అతను అయితే. సో ఈ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో లెట్స్ మీట్ అట్ ద లొకేషన్. జర్నీని అయితే మంచిగా షేడ్స్ పెట్టుకోండి, అలాగే మంచి సాంగ్స్ వింటూ అయితే ఎంజాయ్ చేద్దాం. కంప్లీట్లీ 1 hour జర్నీ అయితే ఉంది. సో వెళ్ళాకైతే చూద్దాం. సో 45 minutes అన్న అడిగితేనేమో 45 minutes అంటున్నారు. బట్ ట్రాఫిక్ ఇవి అన్నీ చూసుకునేది 1 hour అయితే పట్టచ్చు మనకి. లెట్స్ సీ. ఇప్పుడైతే ఎంటర్ అయ్యాను. సో లంచ్ కూపన్ అయితే ఇచ్చారనమాట. సో ఇది లేకపోతే మనకి ఫుడ్ అనేది కంప్లీట్గా పర్చేస్ చేసుకోవాలి. సో కంపెనీ ఐడి కార్డ్ చూపిస్తే మనకైతే ఇస్తారు. సో ఓకే, ఫైనల్లీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. 4th left, 2nd right ఏమైనా ఉన్నారు. సో లెట్స్ సీ. సో ఫస్ట్ లెఫ్ట్ అయితే వచ్చింది. సో మీకైతే ఎంట్రన్స్ చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. సో ఇందాక మీరు ఎంట్రన్స్ చూసారు కదా, అక్కడ నుంచి లోపలికి వచ్చినట్లయితే మనకైతే ఇలా హోటల్ నేమ్ అయితే ఉంటుంది. ఏదో గెస్ట్ రూమ్స్ లాగా ఉన్నాయి. సో వెహికల్స్ ఉంటే కనుక మనమైతే డైరెక్ట్గా లోపలికి అయితే రావచ్చు. ర్యాపిడో వెళ్ళనైతే మరి లోపలికి రానివ్వట్లేదు, అలో లేదంట. సో గైడ్ చేయడానికి కూడా అయితే ఉన్నారు ఇక్కడ మనకి. సో చూద్దాం. సో కంప్లీట్ అడవిలాగా అయితే ఉంది, భయంకరంగా చెట్లు అయితే హెవీగా ఉన్నాయి. బస్సెస్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. సో ఐ థింక్ 3 lefts అయితే మనం అయితే దాటొచ్చాము. ఇక్కడ వీళ్ళని అడిగినట్లయితే వీళ్ళైతే నెక్స్ట్ లెఫ్ట్ అని అన్నారు. ఫోర్త్ లెఫ్ట్ అన్నారు. సో ఈ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అంట. సో చూద్దాం. సెకండ్ రైట్ అయితే తీసుకోవాలి ముందుకెళ్ళి. This is the entrance.
వెనకాల బుకింగ్ అయితే తీసుకున్నాం. పర్లేదు అంత ఇది అని చెప్పలే. దెన్ లెట్స్ గోయింగ్. ఫ్రెండ్స్ అందరూ కూడా పైన వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళని తొందరగా అయితే వెళ్ళిపోవాలి. సో ఈ మందులో మన బంధు ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. ఇప్పుడు సరే కాల్ చేద్దాం ఎక్కడ ఉన్నారు. అమ్మ ఇదే పెద్ద సినిమా షూటింగ్ లాగైతే అనిపిస్తుంది నాకైతే, ఈ లైటింగ్లు ఈ బ్యాక్గ్రౌండ్ చూసి. దెన్ లెట్స్ కాల్ దెమ్. ఈ పర్సన్ దగ్గర మన దగ్గర డ్రగ్స్ అయితే అమ్ముతున్నాడు. ఉన్నాయి కదా బ్రో. అమ్మేస్తున్నాడు అనమాట. పర్సన్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అందరికైతే పనిచేస్తున్నాడు. సో యాక్చువల్గా ఇవి డ్రగ్స్ కాదనమాట, జస్ట్ సరదాగా చెప్పాను. సో అసలు ఇదేంటో మీరే అతని మాటల్లో వినండి. చూడండి మీరైతే. నువ్వు రాన్నా అన్న పెద్దన్న మన దాంట్లో మొత్తానికి. సో బ్యాచ్ మొత్తానికి ఇది గ్యాంగ్ లీడర్ అనమాట ఇతను. సో వర్కోహాలిక్, ఆల్కహాలిక్ ఇని ఉంటారు కానీ వర్కోహాలిక్ మన సాంబా అనమాట. యు నో దిస్ గై. డ్రగ్ సప్లై. సారీ గైస్, వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అయింది. సో కంప్లీట్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ అన్ని కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తాయి. సో నెక్స్ట్ వ్లాగ్లో ఎంటర్టైన్మెంట్ అయితే అదిరిపోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఆ నెక్స్ట్ వ్లాగ్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే దెన్ బాయ్ గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.